రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి బీఆర్ఎస్ నాయకులపై కర్రలు రాళ్లతో విపరీత దాడి చేశారు. దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 15 మంది బీఆర్ఎస్ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడి కోడలు 4వ వార్డు సభ్యురాలుగా పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగపల్లిలో మాత్రం నిన్న సాయంత్రం మాత్రం దారుణ హత్య అయితే చోటు చేసుకుంది. అయితే సర్పంచ్ సంబంధించి ఎన్నికల సందర్భంగా మాత్రం ఈ యొక్క దారుణ హత్య అయితే చోటు చేసుకుంది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని చెప్పేసి ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నూతనకల్ మండలం లింగంపల్లి సూర్యాపేట జిల్లాకు సంబంధించి మాత్రం ఇది ఉంది. అయితే ఇక్కడ నిన్న సాయంత్రం మాత్రం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త ఉప్పుల మల్లయ్య మాత్రం చనిపోవడం జరిగింది ఈ ఘటనలో. అయితే ఉప్పుల మల్లయ్యకు సంబంధించిన కోడలు టీఆర్ఎస్ అభ్యర్థిగా వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాత్రం ఈ యొక్క దాడి జరిగినట్లుగా టీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తంగా 70 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొని విచక్షణ రహితంగా మాత్రం టీఆర్ఎస్ నాయకుల పైన దాడి చేసినట్లు కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఇప్పటికే చెప్తున్నారు. ఈ దాడిలో మాత్రం ఉప్పల పుల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడైతే మృతి చెందడం జరిగింది. అలాగే ఈ దాడిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడితో పాటు మరో 15 మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మాత్రం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మాత్రం గ్రామంలో మోహరించి ఆ యొక్క గ్రామాన్ని మాత్రం వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి గొడవలు జరగకుండా మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి మరో 15 మందికి కూడా బీఆర్ఎస్ నాయకులకి గాయాలైనట్లు తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? మరో అంటే కాంగ్రెస్ దాడిలో సంబంధించి మాత్రం బీఆర్ఎస్ నాయకులకు 15 మందికి అయితే గాయాలయ్యాయి. వారిని మాత్రం తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళకు ప్రాణాపాయ స్థితి అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ యొక్క దాడికి సంబంధించి మాత్రం మరింత సమాచారం అయితే తెలియాల్సిందే. అంటే టీఆర్ఎస్ నాయకులు మాత్రం తమపై కాంగ్రెస్ నాయకులు విచక్షణ రహితంగా దాడి చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మాత్రం పోలీసులు అయితే ఇప్పటికైతే గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితిని అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే తీసుకుంటున్నారు. దాడిలో ఉన్న వారిపైన ఏమైనా కేసులు కానీ పెట్టడం జరిగిందా? ఇప్పటికైతే పోలీసులు అయితే ఆ దాడికి సంబంధించి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఈ దాడి జరిగిందనే విషయాలపై ఇప్పటికే పోలీసులు అయితే గ్రామస్తులనే అడుగుతున్న పరిస్థితి ఉంది. కొద్దిమందిపై కాంగ్రెస్ నాయకులపై మాత్రం ఇప్పటికీ కేసు నమోదు చేశారు. అయితే ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై మాత్రం వీరు దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది అక్కడ. రైట్ నరేష్, థ్యాంక్ యూ.